మన ఆంధ్రప్రదేశ్ ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం టాప్ 6 ప్లేస్‌లో ఉంది. ఈ రేప్ ఇన్సిడెంట్స్‌లో. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని ఎన్‌సీఆర్‌బీ మనకు చెప్తుంది. అయితే ఇన్ని చట్టాలొస్తున్నాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా బెంగాల్‌లో ఇప్పుడు బెంగాల్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఒక నాటకాన్ని తెరలేపిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే చట్టంలో కొత్తగా ఏమీ లేవు. ఒకటి ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని ఉరి తీస్తారంట. లేదా మరణ శిక్ష వేస్తారంట. అంటే ఈ మరణ శిక్ష వేసేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, దీనికి ముందు ఈ ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్‌లో ఎలా ప్రవర్తించారు? స్వయంగా 2 రోజులు, 3 రోజుల క్రితం ఈ అభయ యొక్క తల్లిదండ్రులే మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌లో మేము డెడ్ బాడీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మాకు డబ్బు ఆఫర్ చేశారు. మనీ ఆఫర్ చేశారు. ఈ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని బెదిరించారు అని చెప్పడం జరిగింది. మరి కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రజలకేమైనా న్యాయం జరుగుతుందా?